ఎర్రచందనం అక్రమ దందాలో బ్రోకర్స్ను తప్పించి నేరుగా అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించాలన్న టార్గెట్తో పుష్పరాజ్ ప్లాన్ వేశాడు. పుష్పరాజ్కు ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ అడ్డు తగులుతాడు. అయితే ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తూ చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని అనూహ్యంగా విస్తరిస్తాడు. అయితే ఎస్పీ షెకావత్ను ఎలా ఎదిరించాడు? పుష్పరాజుకు ఎదురైన సవాళ్లేంటి? పుష్పరాజును తన కుటుంబం ఆదరించిందా? ఏపీ రాజకీయాలను పుష్పరాజు ఎలా ప్రభావితం చేశాడు? చిత్తూరు జిల్లాలో పుష్పరాజు హవా ఎలా కొనసాగింది? జపాన్లో పుష్పరాజుకు ఎదురైన సమస్య ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే పుష్ప ది రూల్ సినిమా కథ. పుష్ప 2 సినిమా కథ గురించి ఆలోచించకుండా పక్కన పెడితే సుకుమార్ రాసుకున్న 4-5 ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ వరకు సాగదీసిన సుకుమార్ టైం పాస్ చేశాడని చెప్పాలి. అయితే ఇంటర్వెల్ ఎపిసోడ్ తో చెలరేగిపోయిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో జాతర ఎపిసోడ్ తో ఎవరు ఊహించిన రేంజ్ కు సినిమా తీసుకెళ్లాడని ఫీలింగ్ కల్పించాడు. సుదీర్ఘమైన జాతర ఎపిసోడ్ తో ఊపిరి ఆడనివ్వకుండా చేసిన సుకుమార్ కు ఆ తర్వాత ఏం చేయాలన్న ప్రశ్నగానే మారిందనిపిస్తుంది. అయితే సిస్టర్ సెంటిమెంట్ తో మూవీని క్లైమాక్స్ వరకు మరోసారి అదిరిపోయే రేంజ్ లో లాగించాడనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రేక్షకుడికి ఒక గొప్ప అనుభూతిని కలిగించే విధంగా సుకుమార్ సక్సెస్ అయ్యాడు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ అద్భుతంగా ప్రతి ఎపిసోడ్ లోను ఎరగదీశాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో చేసిన డాన్స్ ఫైట్స్ అదరహో అనిపించేలా ఉన్నాయి. అలాగే సిస్టర్ సెంటిమెంట్ ఎపిసోడ్ ఫ్యామిలీ ఎమోషన్స్ సన్నివేశాల్లో ఉద్వేగాన్ని గురి చేస్తాడు. అలాగే శ్రీవల్లి ప్రెగ్నెన్సీ సీన్స్ లో ఎమోషనల్ గా నిజంగానే ఐకాన్ స్టార్ అనిపించుకున్నాడు. రష్మిక మందన్న కొన్ని సీన్స్ లో మెప్పించింది. ఇంకా శ్రీలీల విషయానికి వస్తే స్పెషల్ సాంగ్ లో మెరుపు తీగలా మెరిసింది. షెకావత్ గా ఫహద్ ఫాజిల్ ఎప్పటిలాగానే తన మార్కు చూపించారు. అనసూయ, సునీల్, జగపత్ బాబు, రావు రమేష్, బ్రహ్మాజీ ఉన్నంతలో వాళ్ళ క్యారెక్టర్ కు న్యాయం చేశారు. మొత్తంగా అల్లు అర్జున్ 1 మ్యాన్ షో ముందు అందరూ తేలిపోయారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకు 100% న్యాయం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే. కొన్ని ఎపిసోడ్స్ లో రీ రికార్డింగ్ తో దుమ్ము రేపాడు. సీన్ లోని కంటెంట్ మాత్రమే కాకుండా యాక్టర్ల పెర్ఫార్మెన్స్ ను ఎలివేట్ చేసే విధంగా మ్యూజిక్ వర్కౌట్ అయింది. సినిమాకు లెంగ్త్ సినిమాటోగ్రఫీ ఆర్ట్ వరకు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ చెప్పాలి. నిర్మాణ విలువలు హై స్టాండర్డ్ లో ఉన్నాయి. అల్లు అర్జున్ నటనా విశ్వరూపానికి మచ్చు తునకలా నిలిచిపోయే సినిమా పుష్ప 2. ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగిపోవడం ఖాయం అనిపిస్తుంది. మాస్ ఎలిమెంట్స్, గ్లామర్, యాక్షన్, ఎమోషనల్ దట్టించి సుకుమార్ రాసిన సన్నివేశాలు కేక పెట్టిస్తాయి. మాస్ మసాలా అంశాలు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ రేంజ్ ఏంటో కొద్ది రోజుల్లో తెలియడం ఖాయం అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులను తిరగరాయడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సినిమా మీరు చూసినట్లయితే సినిమా ఏ విధంగా ఉందో కింది సెక్షన్ లో కామెంట్ చేయండి.